హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను ప్రణయ్. ఎందుకు ఇంత గ్యాప్? కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి అంశంలో కీలక అంశాలను ఈరోజు మనం చర్చించబోతా ఉన్నాం. ముందుగా అసలు కేసీఆర్ విచారణకు హాజరైండు, ఇదందరికీ మనకు తెలిసిందే. కేసీఆర్ విచారణకు హాజరైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, దాంతోపాటుగా ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇదంతా మనందరం చూసినటువంటి ఎపిసోడే. అండ్ దాంతో పాటుగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆల్మోస్ట్ బీఆర్కే భవన్ వరకు కేసీఆర్ వెంట కొన్ని వందల మంది వచ్చారు, కొన్ని వేల మంది వచ్చారు. అంతేకాకుండా కేసీఆర్ విచారణకు హాజరవుతా ఉంటే కొందరు కీలక నేతలు, దాదాపుగా కూడా 9 మంది కీలక నేతలు కూడా లోపలికి పోయారు. అసలు కేసీఆర్ విచారణలో ఏం జరిగింది, ఎందుకు ఈ మీడియా సంస్థలు ఎందుకు బయట పెట్టట్లేదు, కేసీఆర్ విచారణలో కేసీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటి, కేసీఆర్ వెంట లోపలికి పోయిన ఫైల్స్ ఏంటి, ఆ ఫైల్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇదందరికీ ఉన్నటువంటి సస్పెక్షన్. దీన్ని ఈరోజు బట్టబయలు చేయబోతా ఉన్నాం మనం. ఎస్, ముందుగా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఇప్పటి వరకు 114 మందిని విచారించింది ఈ యొక్క కమిషన్. 115వ వ్యక్తిగా కేసీఆర్ విచారణకు హాజరైన కేసీఆర్ ని దాదాపుగా కూడా 50 నిమిషాలు, అంటే 12 గంటల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు 18 ప్రశ్నలు కాళేశ్వరం కమిషన్ అడిగింది. ఉదయం 11 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు హాజరైన కేసీఆర్ సుమారుగా గంట సేపు వెయిట్ చేసిన తర్వాత 18 ప్రశ్నలు అడిగింది. ఈ 18 ప్రశ్నలలో మేజర్ గా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు మనం ఈరోజు చర్చిస్తే, ఆనకట్టల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంది ఎవరు అన్న పాయింట్ ని కేసీఆర్ అడగడం జరిగింది. దాంతో పాటుగా రీ ఇంజనీరింగ్ కమిషన్ వివరాలను కూడా కేసీఆర్ అడిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం పొందిందా లేదా అనేది కమిషన్ అడిగింది. దాంతో పాటుగా కాళేశ్వరం వివరాలకు సంబంధించినటువంటి తుది నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు అన్న దానిపైన కూడా చర్చించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణానికి సంబంధించిన నేపథ్యంలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు, ఎట్లాంటి ఆమోదాలు తీసుకున్నారు, ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు ఎవరెవరు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా కేసీఆర్ అడగడం జరిగింది. అయితే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర సమాచారంతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని కూడా విచారణలో కేసీఆర్ హాజరుపరచడం జరిగింది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా కూడా హరీష్ రావు, ఈటల రాజేందర్, దాంతో పాటుగా ఓ కేసీఆర్, ఇట్లా వాళ్ళే కాకుండా దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్లను, అక్కడ పనిచేసిన వాళ్ళను, దీనికి సంబంధించిన వాళ్ళను కంప్లీట్ గా కూడా 114 మందిని కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఇప్పుడు హరీష్ రావు పాత్ర అయిపోయింది, ఈటల రాజేందర్ పాత్ర అయిపోయింది, కేసీఆర్ పాత్ర అయిపోయింది. ఎందుకంటే విచారణలో కంప్లీట్ డీటెయిల్స్ ఆమోదం, కేబినెట్ ఆమోదంతోనే చెప్పినామని చెప్పేసి క్లియర్ గా చెప్పిర్రు. రీసెంట్ గా ఒక మీడియా మాధ్యమాలలో ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు కూడా మనం వింటే, ఈటల రాజేందర్ కూడా ఏం చెప్పిండు అని అంటే, ఈటల రాజేందర్ కంప్లీట్ గా ఒక డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ చర్చించే వాళ్ళు, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇతరతర మంత్రివర్గం కానీ లేదనుకుంటే ఎమ్మెల్యేలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే ఏ పథకం అయినా, ఏ స్కీమ్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా బయటకు వచ్చింది అనేది ఈటల రాజేందర్ క్లియర్ కట్ గా చెప్పారు. ఇదే విషయాన్ని నేను కమిషన్ లో కూడా చెప్పడం జరిగింది, విచారణలో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది అంటూ కూడా ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. హరీష్ రావు కూడా దానికి సంబంధించిన ఆమోదాలు, గతంలో వచ్చినటువంటి హెచ్చరికలు, వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కమిషన్ ముందు ఆధారపరచడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు అంతా కాంగ్రెస్ పార్టీ వైపు మెడకు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది, అసలు ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసుకు ఉన్నటువంటి పొంతనాలేంది, వీటన్నిటిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు ముచ్చట ఏం జరిగింది, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం తెరపైకి ఎందుకు వచ్చింది అని అంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణకు సంబంధించి గతంలో జరిగినటువంటి క్యాబినెట్ ఆమోదానికి సంబంధించినటువంటి పత్రాలను, అంటే క్యాబినెట్ ఆమోదం పొందినటువంటి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ మాకు పంపండి అని చెప్పేసి ఇప్పటికీ సుమారుగా 2 సార్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్ లేఖలు రాసింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి స్పందన లేదు. దాంతో పాటుగా స్పందించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరణ ఇవ్వకపోవడంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా కూడా ఒక తెరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్, ఎందుకంటే ఈ నెల ఆఖరు లోపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్కి సంబంధించిన ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేయాలి. పూర్తి చేయాల్సిన ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు పూర్తి చేయలేకపోతున్న సిచ్యువేషన్స్ కూడా
కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క కమిషన్కి సంబంధించిన ఇచ్చిన గడువును పెంచుకుంటూ రావడం జరిగింది. ఈ నెల ఆఖరికి చివరి గడువు ఉన్నది. ఆ లోపు కంప్లీట్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఇప్పటికీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ఒక తుది నిర్ణయంతో పాటుగా తుది ప్రకటనను కూడా చేసేందుకు సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన వాళ్ళు. దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ మెడకు చుట్టుకున్నటువంటి ఇబ్బంది వాతావరణం ఏంది అని అంటే, కేసీఆర్ను దోషిగా నిరూపించేందుకు అనుకూలంగా అనేక ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ అదంతా కూడా వ్యతిరేకమైంది. క్యాబినెట్ మీటింగ్స్కి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా 2 సార్లు లేఖ రాసి కమిషన్ ఇచ్చిన ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు. కాళేశ్వరం కేసీఆర్ సబ్మిట్ చేసిన తర్వాత 3వ సారి కూడా, అంటే కేసీఆర్ విచారణ ఖాతరైన తర్వాత 3వ సారి కూడా లేఖను పంపించింది కాళేశ్వరం కమిషన్. దీనికి వివరణ ఇవ్వాలి. ఇంజనీరింగ్ ఓపెన్ కోర్టుకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఒక్కసారి ఐఏఎస్ అధికారి విచారణ తర్వాత మరొకసారి లేఖ రాసింది కమిషన్. ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకుంది, ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి విచారణ తీసుకుంది. దాని తర్వాత కేసీఆర్ డైరెక్ట్ అటెండ్ అయ్యి కేసీఆర్ కూడా విచారించిన తర్వాత 3వ సారి కూడా లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ఇవ్వని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సర్కార్ నుంచి, అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరాలు అందలేదు. దీనిపైన సమగ్ర విచారణతో పాటుగా పూర్తి డేటాను కూడా అందియాలంటూ కూడా కాళేశ్వరం కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గడువులో ఏం చేయబోతా ఉంది? ఈ గడువును పూర్తయ్యేలోపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణకు సంబంధించి గతంలో క్యాబినెట్ మీటింగ్స్కి సంబంధించిన డేటా, దాంతోపాటుగా దీనిలో జరిగినటువంటి అవకతవకలు, దాంతోపాటుగా క్యాబినెట్ ఆమోద పత్రాలు, వీటన్నిటిని కూడా అందించాలని చెప్పేసి కాళేశ్వర కమిషన్ కరాఖండగా చెప్పింది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చినటువంటి ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా అటెండ్ అయ్యిండు. ఒక విచారణకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు అందించడం జరిగింది. దాంతోపాటుగా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ డిపిఆర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేశారు. ఈ సబ్మిట్ చేసిన విచారణకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం తూచా తప్పకుండా కంప్లీట్ నివేదికను, గతంలో క్యాబినెట్లో జరిగినటువంటి ఆమోద పత్రాలన్నింటినీ కూడా మిషన్గా ఆధారపరచాల్సిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొన్న సిచ్యువేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి.